హల్లెలూయా, హల్లెలూయా. సుష్రుతన్నని పరిచయం చేయాల్సిన అవసరము అందరికీ లేదు అని నేను అనుకుంటా ఉన్నా. బట్ ఏదేమైనప్పటికీ సుష్రుతన్నతోటి మా ప్రయాణం 1995 నుంచి 1995 నుంచి జీసస్ కాల్స్ డీజేఎస్ దినకరన్ గారు పెరడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు బెంజమిన్ అంకుల్ గారు దాన్ని నిర్వహించారు. దాంట్లో ఆ టీంలో ఉండే అన్న వాళ్ళంతా సిన్హా అంకుల్, తర్వాత ప్రసాద్ చౌదరి గారు, ఇంకా చాలామంది అదే టీంలో మా అమ్మ కూడా ఉండింది. సో అప్పటి నుండి మమ్మల్ని అంటే మా పరిచర్యను చూసి మాకు ఎవడు పని చెప్పలే. ఆ రోజు మీటింగ్లో అన్నం తిన్నాక అంత చెత్త ఉంది ఇంపీరియల్ గార్డెన్, జ్యువెల్ గార్డెన్లో. ఆ చెదారం అంతా మన చర్చ్ పిల్లలు అంత క్లీన్ చేయండి అని లంచ్ అయిపోయాగానే అంత క్లీన్ చేస్తున్నాం మేము. అప్పుడు మమ్మల్ని పట్టుకున్నారు, అరే వీళ్ళు మంచి పిల్లలు రా, వీళ్ళతోటి బాగా వాడుకోవచ్చు వీళ్ళనని. బాగా వాడారు. ఎంత బాగా వాడారంటే బెంజమిన్ అంకుల్ అన్నారు సెల్ ఫోన్ లేదా అన్నాడు. లేదంకుల్ అన్న. లేదంటే ఆయన ఒక 5,000 ఇచ్చాడు, కొనుక్కోరా సెల్ ఫోన్ కొనుక్కో, ఇంత పెద్ద గ్రౌండ్లో సెల్ ఫోన్ కంపల్సరీ ఉండాలి, సెల్ ఫోన్ కొనుక్కో, నువ్వు నాతోటి కనెక్టివిటీలో ఉండాలి అని అన్నాడు. సరే నేనేం చేసిన, పోయి నాకు 5,000 ఫోన్ నచ్చలే. మా అమ్మ దగ్గర ఇంకొక 3,000 తీసుకొని శాంసంగ్ ఫోల్డ్, అప్పట్లో శాంసంగ్ ఫోల్డ్ కొన్నా. సెక్సీ బ్లూ కలర్ అంటే నాకు మహాపెచ్చ. ఆ బ్లూ కలర్లో ఫోన్ ఉంటే ఆ నెక్స్ట్ డే గ్రౌండ్కి వెళ్ళాం, గ్రౌండ్ క్లీనింగ్ అవుతా ఉంది. ఏరా ఫోన్ కొనుక్కున్నావా అన్నాడు. కొనుక్కున్నా అంకుల్ అన్న. ఏం ఫోన్ కొనుక్కున్నావురా అన్నాడు. నన్ను రా అని పిలిచేది ఒక 2-3 ఉంటారు అంతే. అందులో బెంజమిన్ అంకుల్ అయితే ఒకరు. అని ఫోన్ చూపించా. అరే ఎంత రాయిది అన్నాడు. 8,000 అంకుల్ అన్న. అరే ఎందుకురా నీకు అంత బడాయి, మరి నచ్చింది కొనుక్కోవాలి కదా. మరి అప్పటి నుండి అన్న వాళ్ళ టీము నన్ను, తర్వాత మన చర్చ్లో ఉన్న చాలామందిని ఏ అర్ధరాత్రి పిలిచినా మీటింగ్కి వెళ్ళిపోయేటోళ్ళం మేము వాలంటరీ చేయడానికి. ఆ మధ్యలో ఫ్లయింగ్ మిషన్ అని ఒక సంస్థ వచ్చింది. నాంపల్లిలో అంత ముస్లిమ్సే. ఆ ఏరియాలో వాలంటరీ వర్క్ చేయాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. అట్లాంటి టైమ్స్లో కూడా మమ్మల్ని వాడుకున్నారు. మాకు మంచి ఒక గుర్తింపునిచ్చారు. సిటీలో లార్డ్స్ గ్రేస్ యూత్కి ఒక గుర్తింపునిచ్చిన వారిలో సుష్రుతన్న వాళ్ళ టీం ఉంది అని తెలియపరుస్తూ ఉన్నా. అండ్ నేనంటే ఇంకా ఎక్కువ ప్రేమ అన్నకి. నేనంటే బాగా ఇష్టం ఉన్న జనాలందరిలో. సో ఆ ఇష్టాన్ని బట్టి నేను అన్నయ్య ఇంటికి ఇంతవరకు వెళ్ళి ఎప్పుడు పిలవాల. ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే ఇంటికి వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలా. కానీ నేను ఎప్పుడు అన్న ఇంటికి పోలా, ఓన్లీ ఫోనే, అన్న మీటింగ్ ఉంది, ఓకే డన్, అంతే. ఇంకా అందుని బట్టి మరొకసారి నా కుటుంబం తరపున, నా సంఘం తరపున సుష్రుతన్నకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నలో ఇంకొక విషయం ఉంది. అన్నలో ఇంకొక విషయం ఏముంది అంటే, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ పోయినాం. పోతే అన్న మెసేజ్ ఎంతసేపు చెప్పాలా అన్నాడు. నేను 5 minutes అన్న. 2 minutesలో చెప్పేసిండు అన్న మెసేజ్. అక్కడ కూర్చున్న జగన్ గారు వాళ్ళ అమ్మ విజయమ్మ గారు అయితే ఆశ్చర్యపోయారు. అరే 2 నిమిషాల్లో ఇంత చక్కటి ప్రసంగం చెప్పేసిండే అని. క్రిస్మస్ మెసేజ్ ఇన్ 2 minutes. అట్లా అన్నతోటి ఇష్యూస్ ఏముండో. అన్న 10 నిమిషాలు అంటే అన్న 8 నిమిషాలే చెప్తాడు అన్న వాక్యం. సో అందుని బట్టి అన్నని పిలవడం నాకు ఎక్కువ ఇష్టం. క్లుప్తంగా ఇందాక వరకుమారన్న మాట్లాడినట్టు కట్టే కొట్టే తెచ్చే అని ఎటో ఉన్నాడు ఈ పెద్ద మనిషి. నీ గురించే చెప్తున్నా. హల్లెలూయా. తర్వాత వరకుమారన్న అయితే చాలా రోజుల నుంచి, మరి more than 30 years కదన్నా, 25 years మా వసంతరావు అంకుల్ అని ఉండేటోడు. మేము ఓ అనేటోళ్ళం ఆయనని. సా అంటే వసంతరావు, ఓ అంటే ఓవర్ యాక్షన్ అని. నేను పెద్దన్న అంకుల్ ఒక ట్రైనింగ్కి పోయినాం కేరళలో, ఒక 15 రోజుల ట్రైనింగ్. అప్పటి నుండి అంకుల్ పేరు ఓ అయిపోయింది, వసంతరావు పోయి ఓ అయిపోయింది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయాన్ని నేను ప్రేమపూర్వకంగా సుష్రుతన్న ముందుకొచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని, సంఘాన్ని బలపరచాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. మనందరి ఆహ్వానాన్ని అన్నకు తెలియపరుద్దాం.